ప్రభావతి దగ్గర సత్యం రోహిణి రెండో ప్రెగ్నెన్సీ విషయం బయటపడడంతో ఇక ప్రభావతి కోపంతో ఊగిపోతూ మనోజ్ రోహిణి రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపులు దబాదబా బాత్తుంది. ఇక మనోజ్ డోర్ తీసేటప్పటికీ పిలవరాని పెళ్ళాన్ని అని కోపంగా అంటుంది ప్రభావతి. దాంతో రోహిణి వచ్చి ఏమైందత్తయ్యా అని అడుగుతుంది. కిందకి రా తేల్చుకుందాం అని చెప్పేసి ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రోహిణి హాల్లోకి వచ్చిన తర్వాత రోహిణి దగ్గరికంటా ప్రభావతి వచ్చి కోపంగా ఇలా అంటూ ఉంటుంది. ఎంతమందిని ఇలా మోసం చేయాలనుకున్నావు? నువ్వెప్పుడు బిడ్డని కన్నావు? వీడితో జరిగింది మొదటి పెళ్ళేనా? పెళ్లికి ముందు నువ్వు తల్లివయ్యావా? ఆ పాపాన్ని దచ్చి నా ఇంట్లో అడుగుపెట్టావా అని ప్రభావతి గట్టిగా అరిచి అడిగేసరికి రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక మనోజ్ కూడా నువ్వు ఒక్కసారి కూడా కన్సీవ్ కాలేదు కదా రోహిణి, మరి రెండో ప్రెగ్నెన్సీ గురించి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు అని అడుగుతూ ఉంటాడు. దాంతో రోహిణి ఏడుస్తూ నేను కన్సీవ్ అయ్యాను అని గట్టిగా అరిచి చెప్తుంది. దాంతో ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.